పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచిన వాళ్ళని కాంగ్రెస్ పార్టీ మద్దతు చేర్చుకోవడం అంటే అది స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల యొక్క హక్కులు అని చెప్పంటున్నా. దశాబ్ద కాలం పోరాట ఫలితం ఏదైతుందో మా ప్రభుత్వం ఏర్పడ్డది, ఇది మా ప్రభుత్వం అనే భావన ఏదైతుందో ఏ దశాబ్ద కాలం ఇదే కాంగ్రెస్ కార్యకర్తలపై ఆధిపత్యం చెలాయించిండ్రో మళ్ళీ వాళ్ళకే అవకాశం కల్పిస్తే వీళ్ళు మన కార్యకర్త మనోభావాలు ఏ విధంగా ఉంటే ఒకసారి ఆలోచించినట్టుండి. అవన్నీ కూడా నేను దిగమింగి సరే అధిష్టానం మన సుప్రీం అధిష్టానం ఆలోచన గౌరవించాలి ఒక భావనతోని ఐ వాజ్ టేకెన్ టు ఢిల్లీ. ఇదే కేసీ వేణుగోపాల్ గారు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మిత్రుడు శ్రీధర్ బాబు గారు, మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ గారు. ఇవాళ విధి లేని పరిస్థితుల్లో మేము పార్టీ ఫిరాయింపుదారులు చేర్చుకోవడం జరిగింది. కానీ మీ హక్కులకు మాత్రమే భంగం వాటిల్ల నీయము, మీ హక్కులకు భంగం వాటిల్ల నీయము, మీ గౌరవాన్ని నిలబెడతాము, మీ కార్యకర్తల గౌరవాన్ని నిలబెడతాము. దీస్ ఆర్ ద అష్యూరెన్సెస్ వర్డ్ గివెన్ బై కేసీ వేణుగోపాల్ జీ. సరే ఎవరైనా కానీ ఏదైతుందో నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమొస్తాయి కింది స్థాయి కార్యకర్తలకు? వాళ్ళు ఎమ్మెల్యే స్థానం ఊహించుకుంటారు కారాళ్ళు, వాళ్ళకి ఎక్కువ వాళ్ళ కోరికలు ఏముంటాయి? ఆ ఎండోమెంట్ దేవస్థానంలో సభ్యత్వం కోరుకుంటారు వాళ్ళు, ఏదో మున్సిపల్ కౌన్సిల్ స్థానాన్ని కోరుకుంటారు, ఓ ఎంపీటీసీ జడ్పీటీసీ కోరుకుంటారు, లేక న్యాయస్థానాలలో ప్రభుత్వ ప్లీడర్ ఉద్యోగాలు కోరుకుంటారా? ఇవాళ ఏదైతుందో మార్కెట్ కమిటీ చైర్మన్లు నాకు ఆశ్చర్యమే అని చెప్పి ఉంటున్నాను నేను. అలా జగిత్యాల రాయకల్ 2 మార్కెట్ కమిటీలు ఉన్నాయి మనకు. నేను ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత వారంలోపు అప్పటికే సంజయ్ గారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ప్రకటన. నేను మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, జగిత్యాల మార్కెట్ కమిటీ, రాయకల్ మార్కెట్ కమిటీ, ఈ 2 మార్కెట్ కమిటీకి సంబంధించి వాస్తవంగా ఆశావాహులు ఈ 2 జనరల్ కాబట్టి ఎక్కువ ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు సర్దుబాటు చేసి ఇవాళ పార్టీ ఉన్న క్లిష్ట పరిస్థితులలో మొన్న ఐక్యంగా ఉండాలని చెప్పని అప్పుడు మా మిత్రుడు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేందర్ గారు, ఇదే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందన్న గారు ఏదైతుందో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాయకల్లో ఇదే రవీందర్రావు గారు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, అదో చర్చించి ఆశావాళ్ళందరితోనే వ్యక్తిగతంగా వాళ్ళను కన్విన్స్ చేసే ప్రయత్నం చేసి జగిత్యాలకి వెళ్ళి గంగారెడ్డి మారు, అతని పేరు అధ్యక్షుడిగా, రాయకల్కి వెళ్ళి మహిపాల్ రెడ్డి, ఆ రవీందర్రావు గారు మొత్తం డైరెక్టర్లు సూచించిండే. జగిత్యాల కూడా డైరెక్టర్ అందరు కూడా ఒక ముస్లింను వైస్ చైర్పర్సన్ అందరిని ఎంపిక చేసుకున్నాం. ఈ 2 నేను లక్ష్మణ్ కుమార్ గారు ఇద్దరం ఏదైతున్నదో స్వయంగా సీఎం గారిని సెక్రటేరియట్లో వారి ప్రభుత్వ కార్యాలయంలో కలిసి మా 2 మార్కెట్ కమిటీలు ఇవి ప్రతిపాదన అని చెప్పని ఇస్తే అప్పుడు సీఎం గారి స్పందన అదేంటని ఇంతవరకు కాలేదన్నాడు. అంటే లేదు సార్, పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఇది జాప్యమైంది,
అని చెప్పి ఇవ్వగానే అక్కడనే పక్కన ఇదే వేం నరేందర్ రెడ్డి నిన్నగాక మొన్న రాజ్యసభకి ఎంపికైంది కదా, ముఖ్యమంత్రి సలహాదారుడు ఆయన ఉండే. ముఖ్యమంత్రి గారు అదే వేం నరేందర్ రెడ్డి గారికి పాస్ ఆన్ చేసి అక్కడి మా ముందు ఇప్పుడు లక్ష్మణ్ గౌర గారు ఉన్నారు, ఇవాళ మంత్రి గారు అన్నాడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అవి ప్రకటన చేయించమన్నాడే, అవి ప్రకటన చేయించండి ఇవి రెండు అని చెప్పని వారి నరేందర్ రెడ్డి గారికి ఇచ్చి వచ్చినాయి. ఓ 4 రోజుల లోపల రిపోర్ట్స్ పోయినాయి. నేను అదే వేం నరేందర్ రెడ్డి గారు సీఎం గారి కార్యాలయం అప్పటి ఇంకా శాసనమండలి సభ్యుడిని, వారు అమెరికా పోతుండ్రు, నేను కలవడానికి పోయి ఈ ప్రయత్నం చేస్తే సరే ఈ వాజ్ బిజీ విత్ ఈ వాజ్ అబౌట్ టు లీవ్ అమెరికా కాబట్టి నేను నరేందర్ రెడ్డి గారిని కలిసా. సీఎం గారు మీకు ఇచ్చింది కదా ఇవి నామినేట్ అపాయింట్ చేయించమని చెప్పని అని అంటే నాదేముంది, నాది పోస్ట్ మ్యాన్ ఉద్యోగం, ఏదో వర్డ్ స్పోకెన్ బై హిమ్, నాదేముంది పోస్ట్ మ్యాన్ ఉద్యోగం, సీఎం గారు ఏ చెప్తా గది చేస్తాను నేను, అంతవరకు వేరే ప్రతిపాదన లేదు. మరి ఐ డోంట్ నో వై దట్ ప్రపోజల్స్ వర్ కెప్ట్ పెండింగ్, వై దట్ ప్రపోజల్స్ వర్ కెప్ట్ పెండింగ్. సీఎం గారు అబ్రాడ్ పోయిన అమెరికా, నేను శ్రీధర్ బాబు గారు బట్టి గారి దగ్గర పోయినా, ఇది ఏంటా అక్కడ కేసీ వేణుగోపాల్ గారు ఏదైతున్నదో కాంగ్రెస్ కార్యకర్త హక్కులు కాపాడడం జరుగుతుంది, మొదటి నుండి ఉండి పార్టీ సేవకు అంకితం వారి ప్రియారిటీ ఇస్తామన్నారు, సీఎం గారు అనౌన్స్ చేయమని చెప్పన్నారు. మరి వాటి ఇప్పుడు లయోవర్ చేస్తుండ్రు అని చెప్పి అడిగితే నో ఆన్సర్. సీఎం గారు అమెరికా పోయిండ్రు, అంతవరకు వేరే ప్రతిపాదన లేదు. వారు అమెరికా పోయొచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో రెండో ప్రతిపాదన తయారైందా? నాకు అర్థమే కాదు రెండో ప్రతిపాదన ఎందుకు తెరందుకు వచ్చింది. ఇప్పుడు మా మిత్రుడు చెప్తున్నాడు కదా నేను కలిసి పనిచేస్తా అని చెప్పని, మరి కలిసి పనిచేసేవాడు ఏదైతున్నదో when these two market committees were about to announce, when there is no other proposal at all, మళ్ళీ రెండో ప్రపోజల్, వాళ్ళిద్దరు ఎవరు కదా, నారాయణ రెడ్డి నాకు సన్నిహితుడే, వాడు రవీందర్ రెడ్డి నాకు సన్నిహితుడే, ఎవరికైనా పదవి ఇస్తా అంటే ఆశ ఉంటుంది. ఆ రవీందర్ రెడ్డి నేనే సింగిల్ విండో అధ్యక్షుడు చేసి, మా మిత్రుడు రాజిరెడ్డి గారు ఉన్నారు ఇక్కడ, సింగిల్ విండో అధ్యక్షుడు చేసి కేటీసీ డైరెక్టర్ చేసి, నారాయణ రెడ్డి గారిని కూడా కన్విన్స్ చేసుకున్నా. అప్పటికి వాళ్ళిద్దరిని పట్టుకొని వాళ్ళ పేరు రాసి ఈ రెండైతే ఏవైతే ముందు ప్రతిపాదనలు వెరిఫికేషన్ రిపోర్ట్ ప్రభుత్వం చేర్చబడ్డాయో అవి కూడా వాటికి తోడై మరి నామినేట్ పోస్ట్ అపాయింట్మెంట్ ఏదైతుందో లైవర్ చేసి బ్రేక్ చేసింది. నా దురదృష్టం ఏదైతున్నదో ఇలా ఏ నాయకుడు నా ప్రజా జీవితంలో ఏదైతుందో దశాబ్దాలకు వెళ్ళి నాకు తోడు నిలిచి నాకు అండగా నిలిచేటువంటి వాడు ఏదైతుందో డే లైట్ నడి బజార్లో ఏదైతుందో అతి కిరాతకంగా చంపబడ్డాడే గంగారెడ్డి. డే లైట్ నడి బజార్లో అతి కిరాతకంగా చంపబడ్డాడని చెప్పంటున్నా. మరి నిజంగానే ఆ మార్కెట్ కమిటీ అపాయింట్మెంట్ నిర్ణయం తీసుకొని ఉంటే మన అదృష్టం ఎట్టుంటుండేనో, ఆ ఏ గడికి ఎక్కడ ఉంటుండేనో. దాని అదృష్టము ఏ గడికి ఎక్కడ ఉంటుండో చెప్పలేం కదా. ఇవాళ ఇంత దారుణమైనట్టుగా సంఘటన ఒక కాంగ్రెస్ కార్యకర్తకు నా తోడు నిలిచేటువంటి జరిగితే నేను స్పందించద్దే? నేను స్పందించి ప్రొటెక్ట్ చేస్తే
వీళ్ళ ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతల పర్యవేక్షకుడు. నేను శాసనమండలి సభ్యుణ్ణి. ఒక కాంగ్రెస్ కార్యకర్త అతి దారుణంగా చంపబడ్డైతే ఆ శాసనమండలి సభ్యుడికి కనీస ఓదార్పు, ఏం జీవన్, ఏం ఎట్లా జరిగింది సంఘటన, అట్లా జరిగింది, ఐఎమ్ సారీ, జరగవలసింది కాదు, ఆ కుటుంబాన్ని ఆదుకుందాం. ఒక కాంగ్రెస్ కార్యకర్త అతి దారుణంగా నడి బజార్లో చంపబడితే ఆ కుటుంబానికి కనీస ఓదార్పు ప్రభుత్వంకి వెళ్ళి, సరే శ్రీధర్ బాబు గారు వచ్చిండ్రు, మధుయాష్ గారు వచ్చిండ్రు, బట్ ఒక ముఖ్యమంత్రి గారు ఏదైతుందో, నేను శాసనమండలి సభ్యుడిని, నేను రోడెక్కే పరిస్థితి వచ్చింది, కనీస ఓదార్పు ఏం జీవన్, నేను అంతా నా స్థాయి ఒక ఎమ్మెల్సీ ముఖ్యమంత్రి గారితో ఓదార్పు పొందే స్థాయి కాదా నేనాది? ఇలా కుటుంబ సభ్యుని కోల్పోయినప్పుడు ఏదైతుందో నేను కనీస ఓదార్పు కోరుకోవటం సహజం కాదా అంటూ నేను. ఒక కాంగ్రెస్ కార్యకర్త అతి దారుణంగా చంపబడితే ఏ కార్యకర్తల అండదండలతోని, ఏ కార్యకర్తల శ్రమతోని ఇలా ప్రభుత్వం ఏర్పడే ముఖ్యమంత్రిగా నీకు అవకాశం వచ్చిందా? ఆ కార్యకర్త ఓదార్పు తదుపరి ఇట్ వాజ్ 22 అక్టోబర్ 2024. నేను 24 అక్టోబర్ 2024కి ఏదైతుందో ఇక్కడ పరిస్థితులు నేను అధిష్టాన్ని వివరిస్తూ అసలు బేసిక్గా ఈ పరిస్థితులు నేను ఏం చేయాలో నాకేం దోస్తలేదు, నాకు మీరే మార్గదర్శకం కావాలని చెప్పని ఒక లేఖ రాశాను. టు సీఎం ఆల్సో ఐ అడ్రస్ ఇట్. నాట్ ఈవెన్ అక్నాలెడ్జ్మెంట్. మరి చనిపోయాడు అనుకోకుండా దురదృష్ట సంఘటన, దాన్ని ఎట్లా భర్తీ చేద్దాం, ఆ కుటుంబానికి ఎట్లా న్యాయం చేద్దామని ఆలోచన ఉండాలని ఉండద్దే. ఒక రాజకీయ నాయకుడు ఏదైతుందో ఒక హోదా ఆశించి ఆకస్మిక మరణం చెందితే ఆ కుటుంబాన్ని గౌరవించద్దే. వీళ్ళు ప్రతిగానే మళ్ళీ మా మిత్రులు అందరూ రాజేందర్ కానీ అది నందన కూడా ఉండే ఆల్టర్నేట్ ఎట్లా అంటే, నేను అన్నా ఇంత దారుణం జరిగిన తదుపరి ఏదైతుందో మనం వేరే ప్రత్యామ్నాయం ఆలోచన చేయడం సమంజసం కాదు. ఆ కుటుంబానికే మనం ఆ పదవి ఇచ్చి గౌరవిద్దాం. అట్లీస్ట్ ఏదైతుందో కన్సోల్, ప్రజల్లో ఏదైతుందో ఒక కార్యకర్త దారుణంగా చంపబడితే ఆ కుటుంబానికి అండగా నిలిచింది పార్టీ, ప్రభుత్వాన్ని ఒక సంకేతం ఇస్తారు. ఇట్స్ మారల్ రెస్పాన్సిబిలిటీ. ఒక జైత్యాలకు సంబంధించింది కాదు, యావత్ రాష్ట్రానికి సంకేతం అంటారు. నేను ఒక కార్యకర్త పదవి ఆశిస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యంతో వీళ్ళు దారుణంగా చంపబడితే ఆ కుటుంబాన్ని గౌరవించడానికి మారల్ రెస్పాన్సిబిలిటీ ఓన్ చేద్దామంటే స్పందన లేదే. అంటే వీళ్ళు ఈ దారుణ కాండలో ప్రత్యక్షంగా మీ బాధ్యత లేకపోవచ్చు, మీకు సంబంధం లేకపోవచ్చు, కానీ మీ మారల్ రెస్పాన్సిబిలిటీ లేదా? మీ మారల్ రెస్పాన్సిబిలిటీ లేదా అని చెప్పంటున్నాను నేను. మీరు గట్ట ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ నామినేషన్ ప్రతిపాదన లైవ్ ఓవర్ చేసి హోల్డ్ చేయకుంటే, వాడు నామినేట్ చేయబడి బాధ్యత చేపడితే వాని అదృష్టం అని బతికితుండే కావచ్చు.